యుద్ధ భూమి నుంచి ట్రంప్ వీలున్నంత వరకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హార్ముజ్ జలసంధి దగ్గర ఒకవేళ నౌకల్ని పంపించినా పంపించకపోయినా తనకు సంబంధం లేదు, యుద్ధం నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి బెదిరింపులకి ఇప్పుడు ట్రంప్ దిగాడు. దాని వెనక వ్యూహం ఉందా, లేదంటే నిజంగా ఇరాన్ మీద పోరాడలేక అలాంటి స్టేట్మెంట్స్ని, అలాంటి లీక్స్ని ఇస్తూ ఉన్నారా ట్రంప్ అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు వెళ్ళడానికి ఫ్రీగా చేస్తానని చెప్పి ట్రంప్ చెప్పాడు. దానికి యూరోపియన్ కంట్రీస్, నాటోలో ఉండేటువంటి కంట్రీస్ కానీ లేదా గల్ఫ్ కంట్రీస్ కానీ సహకరించాలని చెప్పి ఆయన కోరాడు. కానీ అవేవి కూడా సహకరించేటువంటి పరిస్థితులు లేవు. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అది మాకే సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ నౌకలను పంపించకపోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం కారణంగా ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $115కి వెళ్ళిపోయింది. దీంతో ఆయిల్ సంక్షోభం పొంచి ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముడిచమురు కేంద్రాలని, రిఫైనర్స్ని టార్గెట్ చేస్తూ ఉంటే ఇరాన్లో ఉండేటువంటి గ్యాస్ స్టేషన్స్ని అలాగే ఆయిల్ కేంద్రాలని ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రత్యామ్నాయ మార్గాలని కొన్ని దేశాలు చూసుకుంటూ ఉన్నాయి. అమెరికా మీద ఒత్తిడి పెరుగుతోంది, కార్పొరేట్ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతోంది, అమెరికాలో ఉండేటువంటి ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది, అమెరికాలో ఉన్నటువంటి సొంత డెమోక్రటిక్ అలాగే రిపబ్లికన్ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎలాగో వ్యతిరేకత వస్తుంది, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. స్వపక్షంలో ఉన్నటువంటి రిపబ్లికన్స్ కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. యుద్ధానికి వెళ్ళినటువంటి తీరుని రక్షణ శాఖ మంత్రి అభ్యంతరం పెడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ తాను ఒక్కడనే తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, క్యాబినెట్లో సహచరులు